నమస్తే. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. భారతదేశంలో అనేకానేకమైనటువంటి క్షేత్రాలు కలవు. ఈ క్షేత్రాల ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్క కథనం ఉంది. అయితే ఈ కథనాన్నే స్థల పురాణంగా చెప్తున్నాం కదా! ఈ స్థల పురాణాలన్నీ ఎక్కడ పుట్టాయి? ఈ స్థల పురాణాన్ని ఎవరు రచించారు? ఈ స్థల పురాణాన్ని ఎక్కడ ప్రాణం పోస్తున్నాయి? ఆ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏమిటి? ఆ విషయం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ స్థల పురాణాలన్నిటికి కూడా పుట్టినిల్లు నైమిషారణ్యం. నిజమేనండి. ఇది మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీతాపూర్ జిల్లాలో ఉంది. అయితే ఈ నైమిషారణ్యం అనే క్షేత్రానికి కేవలం ఒక్క స్థల పురాణం అనేది లేదు. ఇది అనేక పురాణాలతో సంబంధం కలిగి ఉంది. మొట్టమొదటిగా మన యొక్క మానవుల మనుగడ మొదలైంది కూడా నైమిషారణ్యంలోనే. బ్రహ్మగారి యొక్క కుడి భుజం నుంచి పుట్టినటువంటి మనువు, ఎడమ భుజం నుంచి పుట్టినటువంటి శతరూపాదేవి కూడా 24,000 దివ్య సంవత్సరాలు ఈ నైమిషారణ్య క్షేత్రంలో తపస్సు చేసి మానవుల యొక్క ప్రారంభానికి నాంది పలికారు. వాళ్ళ యొక్క తపస్సుకు మెచ్చినటువంటి త్రిమూర్తులు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యి, అన్నపూర్ణాదేవి సహితంగా అక్కడ త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యి వారికి ఈ సృష్టి రహస్యాన్ని బోధించి ఈ సృష్టి యొక్క క్రమాన్ని వివరించారు. ఆ తర్వాత మనువు ప్రజాపతులు కన్నాడు. ఈ ప్రజాపతుల ద్వారా ఈ సృష్టి ఇంతగా వ్యాప్తి చెందింది. అయితే ఆ ఒక్క విశేషం మాత్రమే కాదండి. వ్యాసుడు తన శిష్యులతో కలిపి ఈ నైమిషారణ్య క్షేత్రంలో కొంతకాలం నివాసం ఉండి ఇక్కడే అష్టాదశ పురాణాలు కూడా రచించడం జరిగింది. అయితే ఈ నైమిషారణ్యానికి ఈ పేరు ఎలా వచ్చిందనే ఒక స్థల పురాణాన్ని చెప్తాను వినండి. పూర్వం ఋషులందరూ కూడా శ్రీకృష్ణుడు తన అవతార పరిసమాప్తి చేస్తున్నటువంటి సమయంలో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో ఈ విధంగా అడుగుతున్నారు. బ్రహ్మదేవ, శ్రీకృష్ణుడు ఇంతకాలం కూడా నరరూపంతో అంటే సాక్షాత్ పరబ్రహ్మ మానవ రూపంతో భూమి మీద తిరిగాడాడు కనుక ఇక్కడ ధర్మం వెలిచెల్లింది. కానీ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరాన్ని వదిలిపెట్టి వైకుంఠానికి నిజధామానికి వెళ్ళిపోతున్నాడు. అయ్యా, ఆయన ఎప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాడో, ఈ భూమి మీద కలి ప్రవేశిస్తాడు. కలి గనక ప్రవేశించిందంటే అరిషడ్ వర్గాలు ప్రబుల్లుతాయి. మేము ఆ అరిషడ్ వర్గాలను మా శరీరంలో నింపుకొని తపస్సు చేస్తే ఇప్పటి వరకు మేము చేసినటువంటి తపస్సు లోకక్షేమం కోసం చేశాము. కానీ ఇక మీదట మా స్వార్థం కోసం తపస్సు చేయవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అయ్యా బ్రహ్మదేవ, ఈ యొక్క కలి ప్రభావం పడకుండా మేము తపస్సు చేసుకోవడానికి ఒక మంచి క్షేత్రాన్ని మాకు చూపించండి అని చెప్పి ఈ ఋషులందరూ కూడా బ్రహ్మదేవుడి గారిని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడి గారు, నాయనలారా, మీ యొక్క సంకల్పం లోక కళ్యాణార్థమైనది. ఇందువల్ల కదా మీరు ఋషులుగా కీర్తించబడుతున్నారు. నా మనసులోంచి ఒక చక్రాన్ని సృష్టించిస్తున్నాను. ఈ చక్రమే బ్రహ్మ మనోమయ చక్రం. ఈ చక్రం దర్భలతో చేసినటువంటి చక్రం. ఈ చక్రం ఏ ప్రాంతంలో అయితే పడుతుందో ఆ ప్రాంతంలో మీరు తపస్సు చేసుకోండి. ఆ ప్రాంతం మీ తపస్సుకు యోగ్యమైనటువంటి ఈ చక్రం ఎక్కడైతే పడుతుందో అక్కడ మీరు తపస్సు చేసుకోండి. ఈ చక్రం పడినటువంటి 84 కిలోమీటర్ల పర్యంతం కూడా, అంటే ఈ చక్రం ఏదైతే కేంద్రంగా పడుతుందో ఆ యొక్క చక్రానికి చుట్టూ కూడా 84 కిలోమీటర్ల పర్యంతము కలి ప్రవేశించదు అని చెప్పి ఋషులకు వరమిస్తారు. ఈ ఋషులందరూ కూడా బ్రహ్మదేవుడికి నమస్కరించి ఈ చక్రం వెంబటి మనోవేగంతో ప్రయాణిస్తారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు గారు ప్రయోగించినటువంటి చక్రం అంత వేగంతో ప్రయాణించింది కనుక ఋషులు కూడా మనోమయ వేగంతో ప్రయాణించి ఈ బ్రహ్మగారి చక్రం ఎక్కడైతే పడుతుందో, ఈ బ్రహ్మ మనోమయ చక్రం ఎక్కడైతే పడుతుందో ఆ క్షేత్రానికి వచ్చారు. ఆ క్షేత్రమే ఈ నైమిషారణ్యం. ఈ యొక్క చక్రం పడినటువంటి ప్రాంతం ఎలా ఉందయ్యా అంటే దండకారణ్యంగా ఉంది. ఇక్కడ అనేక ఎలుగుబంట్లు, క్రూర మృగాలు, విష సర్పాలు, తేళ్లతో ఈ దండకారణ్యం కాకులు దూరని కారడివి అనే విధంగా ఉంది. అయితే ఈ అరణ్యాన్ని చూసిన ఋషులు భీతిల్లి మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఎందుకంటే ఋషులకు కాలంలో ప్రయాణించగలిగే శక్తి ఉంటుంది, కాలంతో ప్రయాణించగలిగే శక్తి ఉంటుంది. మళ్ళీ వెంటనే ఋషులందరూ కూడా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని అడుగుతున్నారు. దేవా, మాకు ప్రాంతాన్ని ఇవ్వమని అడిగితే మీరు ఇంత దండకారణ్యాన్ని ఇచ్చారే, ఈ దండకారణ్యంలో మేము ఎలా తపస్సు చేసుకోగలమయ్యా? ఇక్కడ అనేక క్రూర మృగాలు ఉన్నాయి. ఈ క్రూర మృగాలన్నీ కూడా మమ్మల్ని తినేస్తే మా తపస్సు భంగం అవడం కాదు కదా, మా తపస్సుకు సహకరించి ఈ శరీరం లేకుండా పోతుంది. ఈ శరీరం మీద మాకైతే భ్రాంతి లేదు, కానీ ఈ శరీరమే మా తపస్సుకు సాధనగా ఉపయోగపడుతుంది కదా, మరి మేము ఈ శరీరం లేకుండా ఎట్లా తపస్సు చేసుకుంటామంటే బ్రహ్మదేవుడు చెప్తారు, నాయనలారా, ఇంతకంటే మరొక క్షేత్రం మీకు లేదు. అదే గొప్ప పవిత్రమైన పుణ్య ప్రదేశం. మీరు అక్కడే తపస్సు చేసుకోండి అని చెప్తారు. అప్పుడు ఋషులందరూ కూడా, బ్రహ్మదేవ, మీ తండ్రి గారు శ్రీమన్నారాయణుడు యొక్క నాభి కమలం నుంచి మీరు ఆవిర్భవించారు కదా, మీకంటే ముందు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఆది మధ్యాంతరహితుడిగా చెప్పబడుతున్నాడు పరబ్రహ్మ నారాయణ. ఆ నారాయణుడినే మేము అడుగుతాము, ఈ యొక్క కలి ప్రవేశించినటువంటి క్షేత్రం మరి ఏదైనా ఉందా అని. అంటే బ్రహ్మదేవుడు తన తండ్రి గారి వద్దకే వెళ్ళమని చెప్పి వైకుంఠానికి పంపిస్తారు.
బ్రహ్మగారు కూర్చున్న పద్మాసనం అంటే కమలం నుంచి ఆ యొక్క కమలం యొక్క బొడ్డు కాడకుండా కిందకి వెళ్తే వైకుంఠాన్ని చేరుకుంటాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు పద్మనాభుడు కదా! ఆయన యొక్క నాభిలో నుంచి పద్మం ఆవిర్భవిస్తే ఆ పద్మం నుంచి బ్రహ్మగారు పుట్టారు. అటువంటి ఆ నాభి కమలం ఆ నాభిలోంచి ఆవిర్భవించిన కమలం యొక్క తాడు ద్వారా కిందకి వెళ్ళి శ్రీమన్నారాయణ చూస్తున్నాడు. ఈ శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడయ్యా అంటే తెల్లటి ఛాయతో శంఖ చక్ర గదా పద్మాలు ధరించి చక్కగా పద్మపత్రముల వంటి నేత్రాలు కలిగి స్వామివారు విరాజమానమై శేషపానుపై సేవించి ఉన్నారు. ఈ స్వామిని చూసిన ఋషులు తన్మయత్వంలో స్వామిని అనేక విధాలుగా స్తుతులు చేశారన్నమాట. స్వామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి ధ్యానగమ్యం అంటూ అనేక విధములుగా స్వామివారిని స్తుతించి, స్వామి మా యొక్క ఈ పాటలు మీకు తెలియనివి కాదు. ఇప్పుడే మేము బ్రహ్మలోకం నుంచి వస్తున్నాము. మీరు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎదిగినవారు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామనే విషయం మేము చెప్పకుండానే మీకు తెలుస్తుంది. కానీ పెద్దల్ని సందర్శించినప్పుడు మా యొక్క వినయపూర్వకంగా మా కష్టాన్ని చెప్పుకోవడం మర్యాద కనుక స్వామి మా యొక్క కష్టాన్ని చెప్తున్నాను చూడండి. మీరు శ్రీకృష్ణ పరమాత్మగా అవతారంతో భూమి మీద ఉన్నంత కాలం కూడా ధర్మానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ప్రభు మీరు ఎప్పుడైతే అవతారాన్ని పరిసమాప్తి చేసే వైకుంఠానికి వచ్చారో ధర్మానికి ఇబ్బంది ఏర్పడింది. కలి ప్రవేశించాడు. కలి యొక్క పుత్రుల అరిషడ్ వర్గాలు కూడా మమ్మల్ని తపస్సు చేసుకోనివ్వకుండా చేస్తున్నాయి. వాటి యొక్క ప్రభావం మా మీద పడేలా చేస్తున్నాయి. కాబట్టి ఈ కలి యొక్క ప్రభావం పడినటువంటి క్షేత్రాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి ఋషులందరూ కూడా శ్రీమన్నారాయణుడైతే శ్రీమన్నారాయణుడు గారు తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని చూపించి, నాయనలారా ఇది సుదర్శన చక్రం, సుదర్శనం మంచిని మాత్రమే చూపిస్తుంది. ఈ చక్రం ఎక్కడ పడుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు తపస్సు చేసుకోండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు గారు కూడా ఇంకొక చక్రాన్ని ప్రయోగిస్తారు. ఆ చక్రం కూడా సరిగ్గా బ్రహ్మ మనోమయ చక్రం ఎక్కడైతే పడుతుందో అదే ప్రాంతానికి వచ్చి పడుతుంది అన్నమాట. అది పడిన ధాటికి పాతాళానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఎదిరించగలిగేటటువంటి ఆయుధం ఈ బ్రహ్మాండంలో మరి ఎవ్వరి దగ్గర కూడా లేదు. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం తట్టుకోగలిగే శక్తి ఈ భూమండలానికి లేదు. ఆ సుదర్శన చక్రం సాక్షాత్తు పాతాళానికి వెళ్ళిపోతే పాతాళంలో ప్రవహిస్తున్నటువంటి గంగాజలం ఉప్పెత్తుగా ఒకేసారిగా ప్రళయకాల గంగలా ప్రవహించి భూమి మీదకి వచ్చింది. అప్పుడు ఈ ఋషులందరూ కూడా భీతిల్లారు. అయ్యో మేము ఈ అరణ్యాన్ని చూసి భయపడి బ్రహ్మగారు చెప్పినటువంటి ప్రాంతాన్ని కాదని చెప్పి వైకుంఠానికి వెళ్ళాము. వైకుంఠంలో స్వామి కూడా ఈ ప్రాంతాన్ని నిర్దేశించారు. కానీ ఇప్పుడు ఇంత విపరీతమైన జలధార వచ్చేస్తుంది కదా, ఈ క్షేత్రంలో ఈ ప్రాంతంలో మేము ఎట్లా తపస్సు చేసుకోగలం, ఇదంతా ప్రళయకాల జలంలో భూమినే ముంచేసేలా ఉంది కదా అంటూ ఈ ఋషులందరూ కూడా శూన్యం వైపు తిరిగి, అంటే ఈ చీకటికి ఈ ప్రపంచం ఈ బ్రహ్మాండం అంతరిక్షానికి అంతటికీ పైన ఎవరైతే పరాశక్తిగా విలసిల్లుతున్నారో ఆ పరాశక్తిని ప్రార్థిస్తున్నారన్నమాట ఋషులందరూ కూడా. అమ్మ ఆది మధ్యాంతరహిత అమ్మ పరాశక్తి, నీ యొక్క కృపచేతనే త్రిమూర్తులు కూడా పరిపాలన చేయగలుగుతున్నారు. బ్రహ్మగారు సృష్టి చేసిన, శ్రీ మహావిష్ణువు పరిపాలన చేసిన, శివుడు లయం చేసినా కూడా నీ యొక్క కృప వల్లే. అటువంటి ఆది మధ్యాంతరహితవు అనంత కోటి శక్తి సంధాయనివి అయినటువంటి నీవు ప్రత్యక్షమయ్యి మా యొక్క ఆర్తిని తొలగించు అని అమ్మవారిని ఋషులందరూ ప్రార్థించగా అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా విశేషమైనటువంటి జ్ఞానశక్తిగా వెలుగుగా ఆకాశంలో ప్రత్యక్షమై ఋషుల్ని అడుగుతుంది, నాయనలారా ఏమిటి మీకు వచ్చింది సమస్య? అమ్మా నీ యొక్క ప్రతిజ్ఞ తెలియనిది కాదు. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి తదనవః తదా దేశాంశ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని ప్రతిజ్ఞ పూనిన దానివి నీవు. ఎప్పుడైతే సాధు సంతులకు దుఃఖం కలుగుతుందో అప్పుడు శరీరాన్ని తీసుకొని భూమి మీదకు వస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ పూనిన దానివి కదమ్మా నువ్వు. ఇప్పుడు మా పరిస్థితి చూడు, మేమందరూ ఋషులము మునులము, మాకు తపస్సు చేసుకోవడానికి పుణ్యభూములే లేకుండా ఈ ప్రళయకాల గంగ ఇలా పొంగుతుంది. తల్లి ఈ యొక్క జలాన్ని మీరు ఈ జలాన్ని మీరు ఆపండి అంటే అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు ఆ శివలింగాకృతిలో పొంగుతున్నటువంటి జలధారని నియంత్రిస్తుంది. అప్పుడు అమ్మవారిని లింగధారణ శక్తిగా ఋషులందరూ కూడా అమ్మవారిని కీర్తించారు. అప్పుడు అమ్మవారు అంతర్ధానం అవబోతుంటే ఋషులందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారు. అమ్మ ఈ యొక్క మానవులు అల్పులమ్మ, వారి యొక్క బుద్ధి అల్పంగా ఉంటుంది. ఈ కలి యొక్క ప్రభావం చేత వారి బుద్ధి మరీ మందగిస్తుంది. అమ్మ ఏ యొక్క మానవులు నిన్ను చేరుకొని దర్శిస్తారో వారి బుద్ధి వికాసం చెందేటట్టు వారి యొక్క బుద్ధిలో నీ ముందు ప్రచోదనం చేయాలి. కనుక నువ్వు ఈ కలియుగ అంతం వరకు కూడా అమ్మ ఈ క్షేత్రంలో ఇలానే వెలసిల్లు అంటూ లలితా త్రిపుర సుందరిని ప్రార్థిస్తారు. ఆ లలితా త్రిపుర సుందరి హృదయ పీఠంగా, అంటే అమ్మవారు సతీదేవి యొక్క హృదయం పడిన స్థానంలోనే లలితా త్రిపుర సుందరి ఇప్పటికీ కూడా నైమిసారణ్య క్షేత్రంలో దర్శనమిస్తుంది. అయితే ఈ యొక్క కథ మొత్తంలో కూడా
నైమిషారణ్యం అనే పేరు ఎక్కడా రాలేదు కదా. బ్రహ్మగారు సృష్టించినటువంటి మనోమయ చక్రం యొక్క అంచుని నైమి అంటారు. ఆ నైమి తాకిన ప్రదేశం కనుక ఇది నైమిషారణ్యం అయింది. ఆ విధంగా ఋషులందరూ కూడా తపస్సు చేసుకోవడానికి ఎప్పటికీ కూడా తపస్సు చేస్తూ ఉంటారనేది ఈ ఈ క్షేత్రం యొక్క మహత్యం. నైమిషారణ్యానికి మరొక విశేషం ఏమిటంటే, సాయం సంధ్యా సమయంలో పార్వతీ పరమేశ్వరులు నంది వాహనాన్ని అధిరోహించి గోమతీ నదీ తీరంలో విహరిస్తారు అనేటటువంటిది పురాణ వచనం అన్నమాట. అలా అష్టాదశ పురాణాలకు కూడా ఈ క్షేత్రం పుట్టినిల్లు అయింది. అప్పుడు 84,000 మంది ఋషులు కూడా అక్కడ తపస్సు చేసుకుంటుండగా వ్యాసుల వారు చెప్తుంటే గణపతి అష్టాదశ పురాణాలను కూడా ఈ క్షేత్రంలో రాశారు. ఈ యొక్క పురాణాలన్నీ కూడా సూత మహాముని సౌనకాది మహామునులకు అక్కడ తెలియజేశారన్నమాట. పరీక్షిత్ మహారాజుకి తన యొక్క శాపం కారణంగా, అంటే పరీక్షిత్ మహారాజు ఏదైతే తక్షకుడి యొక్క శాపానికి గురయ్యాడో, ఆ తక్షకుడి యొక్క శాపానికి గురైన పరీక్షిత్ మహారాజు పశ్చాత్తాపం చెందారు. అయ్యో, ఇంతకాలం బతికానే, ఇన్ని దానాలు చేశానే, కానీ నా మోక్షం కోసం నేను ఏం చేసుకోలేకపోయినా, నిజమైన భగవంతుని తెలుసుకోలేకపోయినా అని బాధపడుతుంటే, అప్పుడు సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి భాగవతం బోధించినటువంటి క్షేత్రం కూడా మన నైమిషారణ్యం. అందుకు ప్రతీకగా ఇప్పటికీ కూడా 7 రోజుల్లో ఎలాగైతే సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని చెప్పారో, అలాగే ఇప్పటికీ కూడా భాగవత సప్తాహాలు నైమిషారణ్యంలో జరుగుతూ ఉంటాయి. అవి అనేక భాషల్లో, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, మలయాళం, ప్రతి భాషలో కూడా అక్కడికి, ప్రతి రాష్ట్రంలో నుంచి కూడా ప్రజలు అక్కడికి వచ్చి భాగవత సప్తాహాలు నిర్వహించుకుంటూ ఉంటారన్నమాట. ఇటువంటి నైమిషారణ్య క్షేత్రంలో చూడడానికి చాలా ప్రాంతాలు ఉన్నాయి. అందుట్లో ముఖ్యంగా లలితాదేవి హృదయపీఠంగా చెప్పబడుతుంటే, ఇంకోటి సుదర్శన చక్రం పడినటువంటి చక్రతీర్థం. ఈ చక్రతీర్థం ఇప్పటికీ కూడా తానంతలా తానుగా గుండ్రంగా తిరుగుతూ ఉండడం విశేషం. ఈ చక్రతీర్థం గట్టు మీదే ఒకవైపు సూర్యనారాయణమూర్తి యంత్రం, మరొక వైపు సుదర్శన చక్ర తాల్వారు ఒక దేవాలయం, మరొక వైపు భూతనాథేశ్వరుడు, ఇలా చుట్టూరు కూడా అనేక దేవతలతో విరాజమానమై కొలువు. అలాగే హనుమాన్ గడి ఆంజనేయ స్వామి మైరావణుడి బారి నుంచి రామలక్ష్మణుల్ని కాపాడి తీసుకొచ్చి ఇక్కడ కొంతసేపు సేద తీరాడంట. మరొక పురాణ కథనం ప్రకారం ఏం చెప్తారంటే, శ్రీరాముడు రావణ సంహారం చేసిన తర్వాత, అయ్యో, నేను రావణ బ్రహ్మను సంహరించానే, అతను కూడా శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడే, తన యొక్క దుర్బుద్ధి చేత, తన యొక్క లోపభూయిష్టమైన చిన్న బుద్ధి చేత ఈ పాపాన్ని కొడిగట్టాడు. కానీ అటువంటి బ్రాహ్మణుడు చంపడం నాకు కూడా దోషం ఏర్పడింది కదా, నేను ఈ యొక్క పాపాన్ని నివృత్తి చేసుకోవడానికి తిరగడానికి ఏదైనా ఒక మంచి ప్రాంతాన్ని చూపించు హనుమ. నేను ఈ యొక్క పాప పంకిలమైన రక్తసిక్తమైన ఆ పాదాలతో అయోధ్యలో అడుగు పెట్టలేను. అయోధ్య అంటే ఎవరూ జయింపడానికి వీలు కానటువంటి క్షేత్రం అయోధ్య అన్నమాట. అలాంటి అయోధ్య పట్టణంలో ఈ పాప పంకిలమైన పాదాలతో నేను నిలబడలేను, నడవలేను హనుమ. నాకు ఈ పాపం పోయేలా మరొక క్షేత్రాన్ని చూపించాలంటే, హనుమ ఈ నైమిషారణ్య క్షేత్రానికి శ్రీరాముని తీసుకొచ్చారని, ఈ హనుమ ఈ క్షేత్రంలో తిరిగారని స్థలపురాణంగా చెప్తారు. ఇప్పటికీ కూడా నైమిషారణ్యం ఈ యొక్క స్థలపురాణానికి తార్కాణంగా హత్యాహరణి అనే తీర్థం ఉంది. ఆ హత్యాహరణి అనే తీర్థంలో శ్రీరామచంద్రమూర్తి స్నానం చేయగా అతని అరచేతిలో వచ్చినటువంటి రోమం ఇక్కడ తొలగిపోయిందని, అప్పుడు ఆ పుష్కరంలో నీళ్లు ఎర్రగా కొంతసేపు మారాయని, తదనంతరం కూడా శ్రీరామచంద్రమూర్తికి బ్రహ్మహత్యా పాతకం తొలగింది అని చెప్పి ఈ క్షేత్రంలో చెప్పబడుతుంది. అటువంటి ఈ క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి తిరిగారు. సాక్షాత్తు పరాశక్తి దేవతలందరికీ కూడా అధిపతి అయిన లలితా త్రిపుర సుందరి కూడా ఆవిర్భవించింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణ సుదర్శన చక్రం కూడా తాకినటువంటి పుణ్యము. ఇలా అనేక స్థల పురాణాలతో సమ్మిళితమైనటువంటి క్షేత్రం. అన్నిట్లోనూ విశేషమైనది, నిగూఢమైనటువంటి విషయం ఏంటంటే, ఈ భారతదేశంలో మరెక్కడా మీరు చూడలేనటువంటి విగ్రహం నైమిషారణ్యంలో ఉంటుంది. అది లలితాదేవి యొక్క ఆలయంలో ఉపాలయంగా విరాజిల్లుతున్నటువంటి శివకామేశ్వరి కామేశ్వరుల దేవాలయం. అక్కడ స్వామి అమ్మవార్లు ఎలా ఉంటారంటే, స్వామివారి యొక్క ఎడం తొడపై కూర్చున్నటువంటి అమ్మవారు స్వామివారి ముఖంలోకి చూస్తుంది అన్నమాట. దాన్ని లలితా శాసనాలు చెప్తారు. శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. శివుని యొక్క తొడపై కూర్చొని శివుణ్ణి వరించినటువంటి తల్లి అనే నామాన్ని అర్థంగా కలిగినటువంటి విగ్రహం అన్నమాట. ఇంకొక నామం దానికి సాదృశ్యంగా ఉంది. కామేశ్వరము కాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుడు యొక్క ముఖంలోకి చూస్తూనే ఆవిడ గణపతిని ఆవిర్భావం చేసిందట. ఆ విధంగా శివుడి యొక్క ఎడమ తొడపై కూర్చొని పరమేశ్వరుడి యొక్క ముఖంలోకి చూస్తున్నటువంటి కామేశ్వరి దేవి విగ్రహం అక్కడ ఉంటుంది. ఈ దేవిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి భవిష్యత్తులో, అంటే ఉత్తరోత్తర జన్మల్లో ఎప్పటికి కూడా వైదవ్య బాధ కలగదు. అంటే తాను బతికుండగా తన భర్త పోయేటటువంటి కష్టం కలగదు, వైదవ్య బాధ కలగదు.
తన బతికుండగా తన భర్త పోయే కష్టం కలుగదు. అటువంటి విశేషమైన మూర్తిని కలిగిన క్షేత్రం. ఇంకా అనేకమైన నిగూఢమైన విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అవి ఉపాసనా రహస్యాలు. కానీ ఆ విగ్రహాలు ఇప్పటికీ కూడా అంటే కలిలో మానవులు దర్శించడానికి యోగ్యతగా లేనందువల్ల అవి లుప్తమైపోతూ ఉంటాయి. అదే లలితాదేవి యొక్క దేవాలయంలో నైమిషనాథుడు అనేటువంటి శ్రీమన్నారాయణుడి విగ్రహం వైష్ణవులకు పరమ పవిత్రమైనటువంటి 108 దివ్య దేశాల్లో 97వ వైష్ణవ దివ్య దేశం. ఇక్కడ స్వామివారు దేవరాజ పెరుమాలుగా చెప్పబడుతున్నారు. అతని యొక్క దేవేరి అమ్మవారు పుండరీకవల్లిగా చెప్పబడుతుంది. అటువంటి వైష్ణవ దివ్య దేశంగా కూడా ఈ నైమిషారణ్యం వెలిసిల్లుతుంది. ఇలా కాకుండా వృత్తాసురుడు యొక్క సంహారం కూడా ఈ క్షేత్రంతో ముడిపడి ఉంది. ఎట్లా అయ్యా అంటే, ఒకసారి వృత్తాసురుడు బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరుతాడు. నాకు మంత్రమయమైన ఆయుధాలతో తప్పితే మరొక ఆయుధంతో చావు ఉండకూడదు అని. అప్పుడు ఆ యొక్క వర గర్వంతో రాక్షసులందరినీ కూడా పోగేసుకొని అనేక యుద్ధాలు చేస్తూ అనేక దేవపట్టణాలను ఆక్రమించుకుంటాడు అన్నమాట. దేవతా పట్టణాలు అంటే దేవతలు నివసించేటటువంటి పట్టణం. దేవేంద్రుడు ఉండేటటువంటి స్వర్గం కానీ, బ్రహ్మదేవుడు ఉండేటటువంటి సత్యలోకం కానీ, ఇలా దేవతలు ఉండేటటువంటి లోకాల్ని ఈ వృత్తాసురుడు ఆక్రమించుకోవడానికి దండయాత్రలు చేస్తూ తనకున్నటువంటి వర ప్రభావం చేత అప్పటి వరకు కూడా దేవతల దగ్గర ఉన్న ఆయుధాలు లోహంతో తయారు చేసినటువంటి ఆయుధాలు. ఆ యొక్క ఈ వర ప్రభావం చేత లోకాలన్నిటిని ఆక్రమిస్తూ ఈ యొక్క దేవతల్ని ఇబ్బంది పెడుతూ దేవతల యొక్క పదవుల్ని తాను ఆక్రమించుకొని రాక్షసుల్ని ఆ పదవుల్లో నియమించి తన యొక్క పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. రాక్షసుల యొక్క పరిపాలన ఎప్పుడూ కూడా ప్రజాకంటకంగా సాధు హింసగా ఉంటుంది. ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది కలిగిస్తూ సాధు జీవులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. క్రూరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా తనకంటే అల్పమైన వారిని ఇబ్బంది పెట్టి సంతోషపడుతూ ఉంటారు. అటువంటి ప్రవృత్తినే రాక్షస ప్రవృత్తిగా చెప్తాం. అటువంటి ప్రవృత్తి కలిగిన వాడే ఈ వృత్తాసురుడు కూడా. ఇటువంటి వృత్తాసురుడిని చంపాలి అంటే దేవేంద్రుడి వల్ల కావట్లేదు. అప్పుడు దేవేంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మగారిని మీరు వృత్తాసుడికి వరం ఇచ్చారు, కానీ ఆ వృత్తాసుని చంపడానికి ఆయుధాలు మా ఎవరి దగ్గర లేవు. మంత్రమయమైనటువంటి ఆయుధాలు ఎక్కడ మాకు దొరుకుతాయంటే, అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన నేను ఎప్పుడు ఎవరికి ఎటువంటి వరం ఇచ్చినా మృత్యుం లేకుండా అయితే వరం ఇవ్వలేదు. అది లోక విదితమైనది, అందరికీ తెలిసిందే కదా నాయన. కనుక ఇతని యొక్క చావుకు కూడా ఒక అవకాశం ఉంది. అదేమిటంటే, దధీచి మహర్షి తన యొక్క శరీరాన్ని మంత్రంతో నిక్షిప్తం చేసుకున్నాడు. పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మృత్యుంజయ మంత్రాన్ని విపరీతంగా జపం చేయడం ద్వారా తన శరీరం మొత్తం కూడా మంత్రమయం అయిపోయింది. అటువంటి దధీచి మహర్షి ఎవ్వరు ఏది అడిగినా కూడా కాదు అని చెప్పడు. ఆ దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి, నీవు తన ఎముకలు కావాలని అడుగు. తన యొక్క ఎముకలతో ఆయుధాలు చేసుకుని వృత్తాసుడి సంహారానికి వెళ్ళని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తే, దేవేంద్రుడు ఇక్కడికి వచ్చి ఏదైతే నైమిషారణ్య క్షేత్రంలో నివాసంగా ఉంటున్న దధీచి మహర్షి దగ్గరికి వచ్చి అడుగుతాడు అన్నమాట. దధీచి మహర్షి, మీకు ప్రణామాలు. మీ యొక్క సన్నిధికి నేను ఎందుకు వచ్చానంటే, అయ్యా ఇలా వృత్తాసుడి యొక్క ప్రభావంతో లోకాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. మా యొక్క స్వర్గలోకాన్ని కూడా వృత్తాసుడు ఆక్రమించుకున్నాడు. నన్ను పదవీ భ్రష్టుని చేసి భూమి మీదకి పడేశాడు. నీ సన్నిధికి వచ్చాను, నీవే శరణ అంటే, అప్పుడు నీకు అభయం ఇస్తున్నాను నాయన, నీకు ఏ వరం కావాలో కోరుకో అంటాడు దధీచి మహర్షి. స్వామి, ఈ వరం నేను అడగడం ద్వారా మీరు కోపం చెందవద్దు, కానీ మీకు ఇచ్చా మరణం అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయే వరం ఉంది కనుక మీరు మీ శరీరాన్ని త్యాగం చేసి మీ ఎముకలు నాకు ఇస్తే ఆ ఎముకలతో ఆయుధాలు చేసుకొని వృత్తాసుడి మీద విజయాన్ని పొందుతామని చెప్పి దధీచి మహర్షిని అడుగుతారు. అప్పుడు దధీచి మహర్షి, నాయన నీ యొక్క కోరిక సబబే, నీవు కూడా లోక కళ్యాణార్థమే అడిగావు, దానివల్ల నాకు ఏం కోపం రాలేదు నాయన. కాకుంటే ఏదైనా వస్తువుని దానం చేస్తే దాని మీద ఆపేక్ష అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను నా శరీరాన్ని కనుక నీకు ఇచ్చేసినట్టే నాకు ఒక కోరిక ఉండిపోయింది. ఆ కోరికతో నేను నా శరీరాన్ని నీకు దానం చేశానంటే దాని ద్వారా ఫలితం ఉండదు నాయన. నా ఎముకలు నీకు ఎందుకో పనికిరావు, కేవలం అస్థికలుగా మాత్రమే మిగిలిపోతాయి అని అంటే, అప్పుడు దేవేంద్రుడు, నేను పదవీ చిత్తునైనా నా యొక్క శక్తులు అయితే కోల్పోలేదు. మీకు ఎటువంటి వరం కావాలి, మీకు ఎటువంటి కోరిక ఉంది, ఆ కోరికను నాకు చెప్పండి, నేను ఆ కోరికను తీర్చుతానని చెప్పి దధీచి మహర్షిని అడిగితే, ఈ భూమండలం మీద అంటే ఈ బ్రహ్మాండంలో ఎన్ని కేవలం భూమండలం మీద మాత్రమే కాదు, ఈ బ్రహ్మాండంలో ఎన్ని తీర్థాలు అయితే ఉన్నాయో అన్ని తీర్థాల్లో కూడా ఏకకాలంలో నేను స్నానం చేయాలి. ఉన్న 33 కోట్ల మంది దేవతాగణాలన్నింటినీ కూడా ఒకేసారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి అడుగుతారు. అప్పుడు దేవేంద్రుడు, ఈ యొక్క కోరిక తీరేది కాదు,
ఎందుకంటే ఎక్కడెక్కడో నదులు ప్రవహిస్తాయి. ఆకాశంలో విరజాదేవి ఉంటుంది. ఎక్కడెక్కడో ఒక్కొక్క నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదులన్నిటిలో ఒక చోటకి తెస్తే విలయం ఏర్పడుతుంది. ప్రళయం వస్తుంది. సూర్యగమనాలు, చంద్రగమనాలు ఆపేసి సూర్యుడిని, చంద్రుడిని తీసుకొచ్చి నేను ఇక్కడ ఎలా కూర్చోబెట్టగలను? ఇది చాలా కష్టం కదా! ఈ యొక్క విపరీతమైన కోరిక ఏమిటి స్వామి అంటే, నాయనా నా మనసులో ఉన్నటువంటి కోరికది. నా మనమునందు పుట్టిన దాన్ని నేను చేయలేను కదా నాయనా అంటే, అప్పుడు దేవేంద్రుడు మళ్ళీ బ్రహ్మదేవుడిని మనసులో తలుచుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వారు అదే ప్రాంతంలో ప్రత్యక్షమై, దేవేంద్ర దిగులు పడకు, నేను నేను బ్రహ్మని. నేను ఏది కావాలన్నా చేయగలను. నేను సృష్టి చేయగలిగిన వాడిని కదా నాయనా! ఇక్కడే ఒక కుండాన్ని ఏర్పాటు చేయి. ఆ కుండంలో సమస్త నదీ జలాలని కూడా అంశరూపంతో ఆవాహన చేస్తాను. ఇది ఎప్పటికీ కూడా ఉండిపోయేటటువంటి కుండంగా ఉంటుందని చెప్పేసి ఆ కుండంలో సమస్త నదీ జలాలని సాక్షాత్తు బ్రహ్మగారే ఆవాహన చేసి ఆ నది యొక్క గట్టు మీద అంటే నది యొక్క చుట్టూ గట్టు మీద సమస్త దేవతల్ని కూడా ఆవాహన చేస్తారనమాట. అప్పుడు దధీచి మహర్షి అందులోకి వెళ్ళి స్నానం చేసి ఒక్కసారిగా గట్టు మీదకి వచ్చి చుట్టూ కూడా వేయించేసి ఉన్నటువంటి సమస్త దేవతల్ని కూడా దర్శనం చేసుకుని అంశరూపాలతో వచ్చారు. సూర్యుడు తన అంశను పంపిస్తే చంద్రుడు తన అంశను పంపించాడు. అలా ఒక్కొక్క దేవత తన అంశను పంపిస్తే అంశరూపాలతో వచ్చినటువంటి దేవతలందరినీ కూడా దధీచి మహర్షి దర్శనం చేసుకొని తన ఇచ్ఛామరణ శక్తి ద్వారా అక్కడే తన శరీరాన్ని విడిచిపెట్టాడు ఆ యొక్క పుష్కరిణి గట్టు మీదే. అప్పుడు దధీచి మహర్షి యొక్క శరీరానికి పెరుగు, ఉప్పు పట్టిస్తే కామధేనువు ఆ యొక్క శరీరాన్ని నాకడం ద్వారా ఆ యొక్క ఎముకలు బయటకు వచ్చేలా చేసింది. సాధారణంగా మానవుల శరీరాన్ని ఏ విధంగా దహింపజేస్తారో అలా అగ్నిలో దహించకుండా కామధేనువు చేత ఆ యొక్క శరీరాన్ని తొలగింపజేశారనమాట. అప్పుడు ఆ యొక్క ఎముకలను దేవతలు తమ తమ ఆయుధాలుగా మలుచుకొని వృత్తాసురుడి మీద సంహారానికి వెళ్ళారు. అలా దధీచి యొక్క వెన్నెముకలనే దేవేంద్రుడు వజ్రాయుధంగా ధరించాడన్నమాట. శ్రీ మహావిష్ణువుకి ఉన్నటువంటి శారంగం అనే ఆయుధం, శివుడి దగ్గర ఉన్నటువంటి పాశుపతము, ఇలా ఆయుధాలన్నీ కూడా దధీచి మహర్షి యొక్క ఎముకల ద్వారా తయారైనటువంటివి. ఈ యొక్క ఎముకలన్నిటినీ కూడా దధీచి మహర్షి ధ్యానం చేసినటువంటి పుణ్యక్షేత్రం కూడా నైమిషారణ్యంలోనే ఉంది. అలా దధీచి మహర్షి ఎముకల దానంగా పొందినటువంటి దేవేంద్రుడు వృత్తాసురు సంహారం చేయడం ద్వారా వచ్చిన విజయానికి గుర్తుగా నైమిషారణ్య క్షేత్రంలోనే దేవదేవేశ్వరుడు అంటే దేవతలందరికీ కూడా పరమేశ్వరుడే దేవుడు అనే పేరుతో శివలింగ ప్రతిష్టాపన చేశాడు. అక్కడికి కొంచెం దూరంలో అంటే కూతవేడు దూరంలోనే రుద్రావర్తం ఆ యొక్క నదిలో శివుడు ఉన్నాడనే దానికి ప్రతీకగా ఎక్కడైనా కూడా నీటి మీద ఆకు తేలుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈ యొక్క క్షేత్రంలో మాత్రమే ఆ యొక్క రుద్రావతి ప్రాంతంలో మాత్రమే మారేడు దళం నీటిలో వేస్తే అది నదీ జలం అడుగుకు వెళ్తుంది. పాలు కనుక నీటిలో పోస్తే నీటిలో కలవకుండా ధారగా కిందకి వెళ్ళడాన్ని మనం అక్కడ స్పష్టంగా చూడొచ్చు. భక్తులు అక్కడ స్వామివారికి నైవేద్యంగా ఫలాలు సమర్పిస్తే కొన్ని ఫలాలు స్వామివారి నైవేద్యంగా స్వీకరించి ఒక ఫలాన్ని ప్రసాదంగా ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి విషయం. ఇలా నైమిషారణ్యం అనేక పుణ్యక్షేత్రాలతో అనేక స్థల పురాణాలతో అనేక పురాణాలకు ప్రారంభ స్థలంగా విలసిల్లుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి ఇహ పర మోక్షాలు తథ్యం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మలినాదాయ మంగళం. మంగళం మహత్.